కాబట్టి పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు అయితే నియంత్రణ కోల్పోయారని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అది. అలానే కొన్ని కొన్ని ఉంటాయి. వాటిని మార్చాలి అంటే ఫస్ట్‌లోనే బీజం పడాల. ఎప్పుడైతే తిరుపతి సంఘటన వచ్చిందో అక్కడ ఒక ఫుల్ స్టాప్ పడితే ఇయన్నీ లేవు. ఎవరు మాట్లాడటానికి కూడా లేదు. లేదు కొలికెలపూడి శ్రీనివాస్ ఫస్ట్‌లో మాట్లాడినప్పుడు ఆయన గారిని ఏదన్నా ఒక క్రమశిక్షణ చేస్తే ఇయాల ఇది లేదు. అంటే ఆయన మాట్లాడింది కూడా నిజాలే అని చెప్పి ఆధారాలతో సహా చూపించాడు కదా! మద్యం రోడ్డు మీద మద్యం అమ్ముతున్నారని ఇవన్నీ కూడా. ఇప్పుడు అది నేను ముందే చెప్పా కదండీ! ఇప్పుడు మా ఊరుంది. 4 బెల్ట్ షాపులున్నాయి. మీరు రేత్రి 2కి రండి. నేను చూపిస్తా. 2 దగ్గర నుంచి 10 వరకు ప్రతి కొట్టు దగ్గర 20, 30 మంది ఉంటారు. మరి అసలు వాళ్ళ సంపాదన ఏంటి ఇంకా? వాళ్ళ భార్య పిల్లలేంటి? వాళ్ళ కుటుంబాలేంటి? ఒక్కొక్క క్వార్టర్‌కి 50, అప్పు అయితే 70. అప్పు చేసి తాగటం, ఓపుకున్న రోజు పనికి పోయొచ్చి ఈ అప్పు తీర్చి మళ్ళీ తాగటం. మరి పెళ్ళాం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? ఆ రోజు అట్టా 2 క్వార్టర్లు తీసుకొని కొట్టు దాటితేనే ఒప్పుకోవాలి. కౌంటర్లో ఉంచి దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. 2 క్వార్టర్లు తీసుకొని రోడ్డు ఎక్కితే ఒప్పుకోవాలి. వాటర్ బాటిల్ పట్టుకొని జేబులో పబ్లిక్గా నడిచెళ్తే ఒప్పుకోవాలి కానిస్టేబుల్ అనేవాళ్ళు. ఉచ్చబోశారు, ఉరుకులు పెట్టారు. మరి అలా పబ్లిక్గా బైకుల్లో పెట్టుకొని పబ్లిక్గా అమ్ముతున్నారు. కూరగాయలు, పాలు, నీళ్ళు ఏమన్నా దొరకట్లేదేమో కానీ ఎవరిని అడిగిన జేబులోని తీసి క్వార్టర్ ఇస్తుండ్రు, 50 ఇస్తానంటే. మరి అలాంటి సంస్కృతి మొదలైనప్పుడు రాష్ట్ర పొజిషన్ ఎట్టిపోతుంది? ఇవాళ మీరు దరిదాపుగా 3,40,00,000 ఏమో అప్పు చేశారు. అసలు ఆ డబ్బంతా ఏమైపోయింది? ఈ విధంగా మీరు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారు. ఆ డబ్బు ఎట్టిపోతుంది? ఫ్రీ ఇసుక అన్నారు. ఆ ఇసుక ఎటు వెళ్ళింది? అసలు ఎటు వెళ్తుంది? ఫ్రీ ఇసుక ఇస్తున్నారు కదా! ఎవరికి ఇస్తున్నారు? అసలు కట్టేది ఎవరు? ఇవాళ ఎవరు చూడండి. టాపీ మేస్త్రులు కూడా అల్లాడిపోతున్నారు. ఫ్రీ ఇసుకే. అసలు ఈ జనం దగ్గర డబ్బు ఏది? డబ్బు రొటేషన్ ఏది? వాళ్ళు సంపాదించుకున్న మొత్తం ఇట్లా తాగటానికి తిరగటానికే పోతున్నప్పుడు వాళ్ళు ఒక విధంగా దాచుకుంటేనో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండారంటే ప్రతి నెల 2 నెలలకి ఏదో ఒక పథకం కింద వాళ్ళ ఆడోళ్ళ కన్నా వాళ్ళ చేతి ఖర్చుల కింద పిల్లల కుటుంబ ఖర్చుల కింద వచ్చాయి. ఇలా అవన్నీ అయ్యి ఆ రోజు ఏం చెప్పారు? అంతకు మించి అన్నారు ఏదైనా. నేను విజన్ గల నాయకుడిని, నా విజన్ ఏంటో చూపిస్తాను, నా సీనియారిటీ ఏంటో చూపిస్తాను, సంపద సృష్టిస్తాను. మొన్న ఈ మధ్య ఒక విషయం ఉంది చంద్రబాబు నాయుడు గారిది. ఒక విషయాన్ని చెబుతుడు దాన్ని మళ్ళీ తనే నవ్వుకుంటాడు. ఇప్పుడు సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, మీ అందరికి అంతకు మించిన పథకాలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సభల్లోనే మళ్ళీ చెప్పేది కూడా ఆ సంపద సృష్టించే రహస్యం ఏదన్నా ఉంటే వచ్చి నా చెవిలో చెప్పండి అని నవ్వుకుంటాడు. అక్కడ నచ్చుతుంది నాకు చంద్రబాబు నాయుడు గారు. అలా కాదండి, ఇప్పుడు సంపద సృష్టించేది నాకు తెలుసు అనుకోండి, నేను వచ్చి ఆయన గారి చెవులు చెబుతానా? నేను సృష్టించుకోలేనా? ఇప్పుడు సంపద సృష్టిస్తానంది నువ్వు, దానికి రహస్యాలు కనుక్కోవాల్సింది నువ్వు, విజన్ అనేది ఉంది నీకు. ఎక్కడ దాకా ఎందుకు మొత్తం సృష్టిస్తుందే నేనుంటే కరోనా వచ్చేదా? నేను ఇప్పుడు ఎండలను కూడా దాని మీద పరిశోధన చేస్తున్నాను, ఎండలను కూడా ఎలా తగ్గియాలనేది ఆలోచిస్తాను నిన్న కాక మొన్న చెప్పారు. అంతటి మేధావి సంపద సృష్టిస్తానన్నటువంటి వ్యక్తి సంపద సృష్టించే రహస్యం ఏదన్నా ఉంటే నా చెవిలో చెప్పండి అంటే ఏంటది? జనాన్ని పిచ్చాలని చేయటమేగా. అలాంటి విజ్ఞత కలిగిన వ్యక్తి ఇక ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరి వల్ల కాదు. ఆయన చెప్పింది చేయడు, చేసేది చెప్పడు.